ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణ రోడ్ల మరమ్మతులపై మాజీ ఎమ్మెల్యే అల్టిమేటర్ ఆర్ఎండ్బిఎస్ఈని కలిసిన గోనుగుంట్ల సూర్యనారాయణ వారంలోక నిర్ణయం చెబుతామన్న ఎస్ఈ లేని పక్షంలో రోడ్ల రిపేర్లను మొదలు పెడతా ఎస్ఈకి స్పష్టం చెప్పిన గోనుగుంట్ల. ఇంజనీరింగ్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అందరికీ నమస్కారం. ధర్మవరం పట్టణంలో ఆర్ఎండ్బి రోడ్లు గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు. ధర్మవరం పట్టణంలో దాదాపు 150,000 జనాభా ఉంది. వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం, తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడడం, రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు 2-3 హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి, వెట్మిక్స్, బీటీ కూడా వేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారు 1 వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు. ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్, బీటీ కూడా అంతా అన్నీ వేసి తప్పకుండా ఆర్ఎండ్బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి. ఇప్పటిదాకా జరగకపోవడానికి కారణం ఏమంటున్నారు? ఇప్పటిదాకా టెండర్ అయింది, టెండర్ అవుతుంది, వస్తుంది అంటున్నాడు, కానీ ఇంతవరకు ఎక్కడ టెండర్ అయింది కనపడడంలే, వచ్చింది కనపడడంలే. సరే వాళ్ళు ఏమని అనుకోండి, అనవసరం. 4.5 సంవత్సరంలో ఎక్కడ ఒక గుంత కూడా, ఒక చిన్న ప్యాచ్ కూడా వేసిన పరిస్థితి లేదు. గత 2014 నుంచి 19 ఆ మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో ధర్మవరం నియోజకవర్గంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో దాదాపు 380 కిలోమీటర్లు మట్టి రోడ్డు నుంచి తార్ రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటే మ్యాక్సిమం ఎక్కడా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా సాల్వ్ చేయడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు, ఎక్కడా కూడా అభివృద్ధి అయిందైతే లేదు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు, చాలా బాగా అయ్యారు. ఈరోజు ఒక పత్రికలో ఛానల్లో కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి. కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు, కొన్ని 100 కోట్లే అని. 100 కోట్లు కాదు, 3 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు ఆయన. 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్, రకరకాలుగా శాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల దీంతో సంపాదించాడు. దాంతోపాటే ఆయన కంకర కొనంది ఎవరిని కూడా పని చేయనిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు పత్రికలో కూడా ఒక జాబాబా నాయకుడు, అంటే నేను కూడా నా బైపాస్ రోడ్డుకి ఆయనతో కొన్నా అని, ఆయన దగ్గర నేను ఒక గంప కంకర కూడా కొనలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏదైతే ముదుగుబ బైపాస్ రోడ్ టెండర్ జరిగిందో, టెండర్ జరిగిన రోజు నుంచి దాన్ని క్యాన్సిల్ చేయించాలని ప్రయత్నం చేశాడు. ఎల్ఓఐ లెటరు ఆ రోజు టెండర్ జరిగిన ఇది, దాని తర్వాత ఎల్ఓఐ లెటర్ అవార్డు అయింది. అవార్డు అయినాక ఎల్ఓఐ అవార్డు అయినా కూడా ఆయన అడ్డం పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మేము వర్క్ తీసుకున్నాం. దాని తర్వాత ఎస్సీ డాక్యుమెంట్స్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటే వర్క్ లిమిటేషన్ లెటర్ కూడా ఆ రోజు ఎంఆర్ఓ, ఎస్పీ, డిఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా వర్క్ ఆపాలని చెప్పి ఎంఆర్ఓ గారితో, డిఎస్పీ గారితో అదేవిధంగా ఎస్పీ గారికి కూడా వాళ్ళ ద్వారా కూడా లెటర్లు ఇప్పించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు.
ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రోజు గడ్కరీ గారికి మేము లెటర్ రావడం, ఆయన అక్కడ నుంచి బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా మాకు NH నుంచి రావడం, ఏదైతే మా లిమిట్లో ఉందో అది బ్లాస్టింగ్ చేస్తూ ఆ మట్టి కూడా మొత్తం మేమే వాడుకోవడం జరిగింది. దాన్ని మెటల్ ట్రాన్స్పోర్ట్ రాకూడదని చెప్పి మా క్రషర్ క్వారీ కూడా ఇక్కడ సీజ్ చేయడం, దాంతోపాటే పోలీస్ కేసు మా ప్రాజెక్ట్ మేనేజర్ పైన పోలీస్ కేసు పెట్టడం, దాంతోపాటే ఏదైతే చలానా పేపర్స్ పే చేసినా కూడా దానిపైన కూడా పోలీస్ కేసులు పెట్టించి వెహికల్ అని సీల్ చేయడం, దాని తర్వాత NHOలే బోల్డర్స్ పర్మిషన్ కూడా ఇవ్వడం, దానికి మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా చేసినా కూడా ఎన్ని చేసినా ఏమి చేసినా లాస్ట్కు మొబైల్ క్రషర్ సీజ్ కూడా చేసినా మళ్ళీ హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాడి దగ్గర ఒక్క గంప కూడా ఆ కోతిరెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర ఒక్క గంప కూడా నేను కంకర కొనలేదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అతను దౌర్జన్యంగా ఈరోజు వసూలు చేయడం జరిగింది. ఒక గంప కూడా తీసుకోలేదు. మొత్తం ఏదైతే నా ల్యాండ్ ఏదైతే ROW గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చిందో అక్కడే మట్టి వాడుకున్నాం, అక్కడే కంకర కూడా పూర్తి వాడుకొని మొబైల్ క్రషర్లో ఆడిచ్చాం. దాన్ని సీజ్ చేపిస్తే మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మొబైల్ క్రషర్ క్లియరెన్స్ కూడా చేసి మొత్తం వర్క్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. దాంతోపాటే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఒక రాబందు మాదిరి రాక్షసి మాదిరి పూర్తిగా పీల్చి పిప్పి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. దాంతోపాటే ఏదైతే ఆ చెరువులో కబ్జా చేసి దాదాపు 45 ఎకరాలు కబ్జా చేశాడు, దాన్ని దాదాపు 150 ఎకరాలు చేయాలని ట్రై చేశాడు. కాకపోతే దళితులందరికీ కూడా ఆ రోజు SC కమిషన్ ఢిల్లీ పెట్టడంతో అది ఆ రోజు ఆపగలిగాం. ఆ తర్వాత మిగతా కేవలం కొన్నది కూడా గవర్నమెంట్ ల్యాండ్స్నే దొంగ 1930 అని పుట్టించి కొనడం జరిగింది. దాంట్లో కూడా 25 ఎకరాలు కొన్నాడు, 45 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. చెరువు పూర్తిగా పూడ్చిన పరిస్థితి. దానిపైన NGTకి కూడా వేసాం, NGT కూడా నోటీసులు ఇచ్చింది. తప్పకుండా అతి తొందరలోనే NGT ద్వారాగా ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కొట్టేసి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో గుర్రాలకోట గెస్ట్ హౌస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసే రూపుమాపే విధంగా ఖచ్చితంగా చేస్తాం. ఏది ఏమైనప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారాగానే తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చి దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాం. కొంతమంది కార్యక్రమంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇది అయిపోయింది ఒక్క నిమిషం ఏదైతే ఇది ఉందో ఈ బిల్డింగ్ దానిపైన NGT నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బెదిరించి NGTకి ఆయనకు ఫేవర్గా రాయాలని ఇస్తున్నారు. ఆ అధికారులకు ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు ఆయనకు బెదిరి నిజంగా తప్పుడు రాతలో NGTకి ఇస్తే రేపు పర్మనెంట్గా మీరు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు అది ఖచ్చితంగా చెరువు కబ్జా చేసి కట్టాడు ఇల్లు గెస్ట్ హౌస్. దానిపైన అధికారులకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గిన ఆయన చెప్పినట్టు తప్పుడు నివేదిక ఇస్తే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.